లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, యోగిని ఏకాదశి విశిష్టత ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ ఏకాదశి, రాత్రి 1:55 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 10:29 వరకు. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శుక్రవారం, అలాగే ఏకాదశి తిథి ఉంది కాబట్టి మీరు బంగారం లాంటివి కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మీకు మంచి అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేయకూడని పనుల విషయంలో దుబారా ఖర్చులు లాంటివి చేయకుండా ఉండటం, మాట పట్టింపులు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండటం, వీటి గురించి జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు శుక్రవారం కూడా ఉంది కనుక మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయటం వలన అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దీంతోపాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యము, అలాగే మీ పనులు, వీటి మీద మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు అతి కష్టం మీద పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బంధువర్గీయులను కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీకు తెలిసిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది, ప్రయాణాలు అధికంగా ఉంటాయి.
ఇతరులతోటి అనవసరపు విషయాలలో తగువులు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన అధిక శాతం గోచరిస్తోంది. దీంతో పాటు ఆలయ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే కళాశాల వ్యవహారాలు లేదా విద్యా రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచటము, అలాగే దానికి తగిన విధంగా పెట్టుబడులు లాంటివి పెట్టడం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, అలాగే మీరు స్థిరాస్తులను పెంచుకోవడానికి ప్రయత్నించటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ విషయాలలో చికాకులు అనేవి పెరుగుతున్నాయి. అలాగే కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రింటింగ్ రంగాలలో ఉన్నవారికి, అలాగే సాంకేతిక రంగాలలో ఉన్నవారికి వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సోదర సోదరీమణులతోటి ఎక్కువగా విభేదాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పుల విషయాల్లో తొందరపడి ఒక నిర్ణయానికి రావటం వలన దీనికి సంబంధించి కూడా మానసికంగా ప్రశాంతత అనేది మీకు తక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఇల్లు మారే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనేక పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించటము, లేదా వారికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారిని స్తుతించటం వలన మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము వారి యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం శ్రమకి గురవుతూ ఉంటారు, లేదా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు స్నేహితులతోటి, బంధువులతోటి సమయాన్ని గడిపే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. కొత్త పరిచయాలు లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పుబ్బా నక్షత్రం వారికి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలత, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు అనేక విషయాలలో మీకు ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. దాన ధర్మాలు, పూజాది కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగారము లేదా నగదు లాంటివి కొనుక్కునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు లభించడం అనేది గోచరిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా
మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. దీంతో పాటుగా వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం కుటుంబ పరంగా అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యులతోటి మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. స్థిరాస్తులు లాంటివి పెరిగే అవకాశము, దీంతో పాటుగా అద్దెలు లాంటివి లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భాగస్వామ్య వ్యాపార విషయాలలో మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం గోచరిస్తోంది. స్థిరాస్తుల విషయాలలో అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశి వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి వలన మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మీకు ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు ఉండటం, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, చేసిన పనులలో గుర్తింపు లభించే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోపతాపాలు పెరిగే అవకాశం కనపడుతోంది. శత్రుత్వము, వైరభావము పెరిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీంతో పాటుగా ప్రయాణాలు లాంటివి ఉంటాయి. అలాగే శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ వాక్చాతుర్యం వలన మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కనపడుతోంది. అలాగే ఏ విషయం గురించి ఆలోచిస్తున్నా 1-2 సార్లు ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కొత్త ఆలోచనలకి తగిన విధంగా పనులు, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు లాంటివి అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రైతులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు యోగిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కానీ అనుకున్న పనులన్నింటిలోనూ కూడా విజయం అనేది కూడా గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రచన రంగాలలో ఉన్న వారికి మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ప్రింటింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చేసిన ప్రతి పనిలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరగటము, ఆర్థికంగా అనుకూలత, అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా సానుకూలమైన మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైద్య రంగంలో ఉన్న వారికి, లాయర్లకి,
ప్రతికూలత ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. దీంతో పాటు సానుకూలమైన మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు యోగిని ఏకాదశి సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అన్ని వ్యవహారాలలోనూ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మార్పుల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మాత్రం ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే నూతన వ్యాపారం లాంటివి చేయాలనే ఆలోచన మీలో గోచరిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు గృహాల్లో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమరటము, ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు యోగిని ఏకాదశి సందర్భంగా సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, స్థిరాస్తుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థిరాస్తుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మిత్రులతోటి అలాగే మీ యొక్క బంధువులని కలిసే అవకాశం గోచరిస్తోంది. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీనరాశి వారు ఈ రోజు యోగిని ఏకాదశి సందర్భంగా దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. యోగిని ఏకాదశి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు యోగిని ఏకాదశి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగటానికి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు నిర్వహించడం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా యోగిని ఏకాదశి సందర్భంగా వస్త్రదానం చేసినా, జలదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నీటి కుండ దానం ఇస్తే చాలా మంచిది. బియ్యం కానీ పెసరపప్పు కానీ దానం ఇస్తే గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. బెల్లం దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా దానాలు నిర్వహించడం ద్వారా కూడా ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే గృహంలో పూజ చేసుకునే వాళ్ళు ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఇలా చేస్తే యోగిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి. అదిగో స్వామి తెల్లటి కుడి పాదం, ఎడం పాదం, ఆ చందనం అలంకృతం అయ్యింది. దాని మీద పారాణి పెట్టబడి ఉంది. వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పారిజాత పుష్పములు, సంపంగి పూలు మొదలైన పువ్వులన్నీ కూడా ఆయన పాదముల మీద ఉన్నాయి. ఆ పాదములకు సహజంగా తామర పూల వాసన ఉంది.
అనుకుని బాగా దగ్గరగా జరిగి ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టుకుంటేనే 2 చేతులు ఇలా చాపి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి మీ పాదాలు ఇలా చేతిలో పెట్టరా అన్నాను అనుకోండి. సరేరా అని ఆయన 2 పాదాలు ఎత్తి ఇలా చేతుల్లో పెట్టాడు అనుకోండి. ఓసారి బరువు ఎంత ఉందని ఇలా చూస్తానా, ఇలా పట్టుకుని ఆయన పాదముల యొక్క అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే పరవశమైపోయి చల్లటి తండ్రి ఆనందపడిపోయి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, ఎంత విచిత్రంగా వేశారో చూడండి. స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా మీ పాదాలు, పెట్టుకోరా అన్నాను. ఇంకా బాగా దగ్గరగా జరిగి నా తల మీద పెట్టుకోవడానికి ఆయన పాదాలు పైకి ఎత్తుతానా, నా తల కిందకి దించుతానా? తలని బాగా దించి పాదపీఠం మీద పెట్టండి స్వామి అంటే ఆయన చేతులతో ఎత్తి పెట్టలేనుగా. ఆయన 2 పాదాలు తల మీద పెట్టారనుకోండి, ఇదేమన్నా పీఠమా? గుండ్రంగా ఉంటుంది, జారిపోతుంటాయి. జారిపోకుండా ఇలా 2 చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఆ 2 పాదాలు తల మీద అలా ఉండగా నేను ఆనందపడిపోయి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతుంటే మళ్ళీ ఇలా 2 చేతులతో పట్టుకుని నయని, ఆ వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం బియ్యం గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినంత మెత్తగా ఆ వేళ్ల చివర్లు తగులుతుంటే ఇలా కళ్ళకి తగులుతుంటే శిరసి నయని, కళ్ళకి తగల్చుకుని ఇంకొంచెం ముందుకి జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని వక్షశివహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాం పరిమళా, ఆయన పాదములు 2 పాదపీఠం మీద పెడితే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారిపోతూ ముందుకి వంగి గట్టిగా 2 చేతులతో పాదాలు ఇలా గట్టిగా పట్టేసుకుని వంగిపోయి ఆయన పాదముల మీద తల పెడితే వికసించిన తామర పువ్వుల్లోంచి వచ్చినటువంటి సుగంధము వంటి సహజ పరిమళము ఆయన పాదములలోంచి వస్తుంటే ఆ వాసన పీలుస్తూ మత్తెక్కిపోయి నా పాదముల మీద అలాగే పడిపోయి ఆనందధారలు నా కంటి వెంట పడిపోతుండగా ఎందుకురా నాన్న అని శంకరుడు 2 చేతులు నా తల మీద పెట్టి ఉంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభించని ఆ ఆనందం ఈశ్వర నేను ఎప్పుడు పొందుతాను అంటే. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు వేగము నియంత్రింపబడాలి, మనసుకి ఒక చోట నిలబడిపోవాలి, ఆ ఆనందం అనుభవించాలి. అది పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు. ఆ ధ్యానమునందు ఆ యోగమునందు అలా అయిపోయాడు.